నిషామ్ ఇన్స్టిట్యూట్. ముప్పైలో ఒకటి తగ్గిస్తే 29. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
T20 is equal to 12. T20 is equal to 12. అయినా S30 is equal to question mark. Very good. Can say or can't say? Can't say. మీరు షార్ట్ కట్ ఉంది కదా అని 30 into 12 వేసి ఆన్సర్ చెప్తే 360 అని తప్పు అవుతుంది. ఎందుకు తప్పు అవుతుంది అంటే ముందు కండిషన్స్ ఇచ్చాను. 20వ పదం ఒక అంక శ్రేణిలో 20వ పదం 12 అని ఇచ్చాడు. మరి 20కి డబల్ ఎంత? 40లో ఒకటి తగ్గిస్తే మీరు S30. సో 39 into 12 మైండ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 1239 నాకు డైరెక్ట్ గా చెప్పడం రాదు. 1240 వేసుకోండి. 1240 అంటే ఎంత? 480. కానీ అక్కడ ఉన్నది 39లే. నేను ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నాను కాక ఎక్స్ట్రా తీసేస్తాను. 480లో 12 తీసేస్తాను. 480లో 12 తీసేస్తే వచ్చేది 468. నోట్ చేసుకోండి 2 ఎగ్జాంపుల్స్. యాస్టిన్ రాశాడు. క్వశ్చన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ T15 అంటే 15వ పదం విలువ 20. 15వ పదం విలువ 20 కామా S29 is equal to question mark 29 పదాల మొత్తం ఎంత? 29 పదాల మొత్తం is equal to షార్ట్ కట్ 20 into 29 20 into 29 580. ఎగ్జాంపుల్ మీకు T14 ఉంది. ఓకే, T14 ఇచ్చాడు. క్వశ్చన్ మీరే క్రియేట్ చేయండి. ఏం అడిగితే చెప్పగలం? S27 అడిగితే చెప్పగలం. ఓకేనా? ఏంటంటే ఆ ఇచ్చిన x into 27 చేస్తే అయిపోతుంది. ఓకేనా? అదే ఇప్పుడు T11 ఇచ్చాడు. ఏం కనుక్కోవచ్చు? S11 కి డబల్ 22. 22లో ఒకటి తగ్గిస్తే 21 అడిగితే కనుక్కోవచ్చు. 21 ఆ ఇచ్చిన రిజల్ట్ మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ షార్ట్ కట్ అందరికి అర్థమైందిగా. నెక్స్ట్ మోడల్ 9 ఏంటి అంటే ఒక స్టాండర్డ్ రిజల్ట్. అది డైరెక్ట్ గా ఆన్సర్ టిక్ పెట్టడమే. ఆ రిజల్ట్ ఏంటి అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. హెడ్డింగ్ పెట్టుకోండి మోడల్ నెంబర్ 9. మోడల్ 9. సో మోడల్ 9 లో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, కండిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి మనం 3 రిజల్ట్స్ కనుక్కోవచ్చు. దాన్ని 2 రకాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఒక అంక శ్రేణిలో mవ పదం విలువ m అంటాడు, nవ పదం విలువ m అంటాడు. తిరగేసి రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5వ పదం 9, అప్పుడు 9వ పదం 5. సౌండ్ అంటారు. సౌండ్ అంటారు బాగా ఉంది. కానీ వాడు ఏమనుకున్నాడో మనం అదే అనుకోవాలి. అదే రీజనింగ్. అది ఎలా కుదురుతుంటే కుదరదుగా మరి మార్పు పోద్ది. వాడు ఏమన్నాడంటే ఆర్డర్ చేంజ్ అవ్వకుండా ఉపయోగించిన వాటిని మళ్ళీ ఉపయోగించకుండా ఎన్ని మీనింగ్ఫుల్ వర్డ్స్ తయారు చేయగలరు? తర్వాత ఎం, తర్వాత ఏ, తర్వాత ఈ ఇలా ఇచ్చారు. Using all these 4 letters. 3 కన్నా ఎక్కువ పదాలు ఏర్పడితే మీ ఆన్సర్ ఎన్నో. ఇది కూడా మరి రీజనింగ్ లోకి రాదు, జనరల్ క్వశ్చన్ ఇది కూడా. ఇప్పుడు చెప్పండి. చెప్పండి భయ్యా, ఓకేనా? చెప్పండి. ఏంటో నాకు కూడా చేస్తున్నారు. పంచదార పరిశ్రమ కొన్నదెవరు? సంస్థల రంగం. కాబట్టి ఆదాయం ఎట్లు చెడిపోయింది? ఇక్కడ నుంచి చెడిపోయింది కదా. మొదటి దశ. చెరుకును పంచదారగా చేసే వర్గం ఏంటిది? సంస్థ. చెరుకును పంచదారగా మార్చే వర్గం ఏంటంటే సంస్థ రంగం. చెరుకును పంచదారగా మార్చి ఎవరికి అమ్ముతుంది? కుటుంబ రంగానికి అమ్ముతుంది. వీళ్ళు కొంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరికి చెల్లించాలి? సంస్థల రంగానికి చెల్లించాలి. అంటే ఆదాయము ఒకసారి సంస్థల నుంచి కుటుంబాల నుండి సంస్థలకు, సంస్థల నుండి కుటుంబాలకు ఈ విధముగా మారుతూ ఉండే. ఒక సంవత్సరంలో ఒక 10 లక్షలు వచ్చినాయి అనుకున్న కుటుంబాలకు. 10 లక్షలు వస్తే 9 లక్షలు ఖర్చు పెట్టి 1 లక్ష ఏం చేస్తారంటే బ్యాంకింగ్ రంగం వద్ద ఏం చేస్తారంటే పొదుపు చేశారు. కుటుంబాలు చేసే పొదుపు వలన సంస్థలకు వెళ్లే ఆదాయం ప్రవాహం తగ్గిందా పెరిగిందా? చేసే పొదుపు వలన సంస్థలకు వెళ్లే ఆదాయ ప్రవాహం ఏమైంది? తగ్గింది. పొదుపు చేసిన మేరకు లీకేజ్ అనే పేరుతో పిలుస్తాం. పొదుపు అనేది ఏమని పిలుస్తామంటే లీకేజ్ అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చిందాం. రాజ్యాంగం ప్రకారం విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం ప్రస్తావించలేదు.
రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ సభ్యుల ప్రకారం విధాన పరిషత్ సభ్యులందరూ ఒకేసారి ఎన్నిక కాదు. ఒకేసారి ఎన్నిక విధాన పరిషత్ సభ్యులందరూ ఒకేసారి పదవి విరమణ చెయ్యరు. విధాన పరిషత్కు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు మీకు ఏమైపోయింది? రాజ్యసభ పథకాలు అయిపోయాయి. గైడెన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా అడుగుతాడు, నువ్వు చేసే మిస్టేక్స్ అని చెప్పడానికి మేము ఉన్నాం. అది నేర్చుకుంటే సక్సెస్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఫస్ట్ టైం ఎన్నుకున్నప్పుడు 50 మంది ఒకేసారి ఎన్నుకున్నారా, ఎన్నుకోలేదు డౌట్ కదా. నీకు రావాల్సిన డౌట్ అదే, నేను చెప్పే డౌట్ కూడా అదే. ఇక్కడ విధాన పరిషత్తుకు ఎన్ని సంవత్సరాలు వస్తే జరుగుతాయి? ఎంత చూపునా. ఇప్పుడు దీనికి ప్రతి 2 సంవత్సరాలకు వస్తాయి జరుగుతాయి కదా. సో 1952లో రాజ్యసభకి ఎన్నికలు జరిగినాయి సార్. సభ్యులను 3 భాగాలుగా డిసైడ్ చేశారు. ఎలా డిసైడ్ చేశారు? 1/3, 1/3, 1/3 ఇలా 3 పార్ట్స్ గా డిసైడ్ చేయడం జరిగింది. ఎవరిని? సభ్యులని. సో వీళ్ళందరికీ ఏం చేస్తారంటే 1/3 అంటే మనకు చీటీలు ఉంటాయి కదా. సో చీటీలలో ఎన్నికైన వాళ్ళలో ఒక 1/3 ఎప్పుడు రిటైర్ అవుతారు? 1950. ఇదా అని కొంచెం కన్ఫ్యూజన్ ని కలిగించేటువంటి సమాధానం ఒకటి ఉంటుంది. కాబట్టి మనం ఇలా ప్రతి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. ఇక్కడ మనకు హెల్పింగ్ వెర్బ్, ఇది ఎందుకు కరెక్ట్ అంటే చూడండి, హెల్పింగ్ వెర్బ్ ఉంటే అదే హెల్పింగ్ వెర్బ్ రావాలి. ఒకటి ఫస్ట్ రూల్. ప్లస్ నాట్ అనేది నాట్ రాయకూడదు. ఎన్ అపాస్ట్రఫీ క్రింద చూడండి ఆన్సర్స్. 1 డోంట్ హీ, 2 డజంట్ హీ, 3 4 సరే డిడెంట్ హీ అనేది మనకు టెన్స్ చూడగానే ఇది డిడెంట్ అనేది ఏ టెన్స్ లో ఉపయోగిస్తాం మనం? సింపుల్ పాస్ట్ టెన్స్. V2 లో ఉంటే డిడెంట్ వస్తుంది, కాదు తెలిసిపోయింది. ఇక మరి మిగతా 3 సమాధానం ఉంది కదా. ఇందులో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఒకటి ఉంది. ఇది ఐడియా ఉంది కదా. సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే అప్పుడు ఎలా ఉంటుంది వెర్బ్? V1 కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చబడి ఉంటుంది. ఇది రైట్. మరి ప్రజెంట్ కంటిన్యూస్ అయితే ఎలా ఉంటుంది? am, is, are ప్లస్ ఇంఫార్మ్. ఇది టోటల్ వెర్బ్ రూపం, ఇదే కదా. am, is, are ప్లస్ ఇంఫార్మ్, రైట్. మరి ఓకే, ఇది 2 చెప్పగలిగారు. సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే ఎట్లా ఉంటుంది? నేను ఆర్డర్ మిస్ చేశాను. సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే ఎలా ఉంటుంది? V2 మెయిన్ వెర్బ్ యొక్క రూపం ఎలా ఉంటుంది? V2. దాని యొక్క బండగుర్తులు అంటాం కదా, క్లూ వర్డ్స్ అంటాం కదా, అది బ్రెయిన్ లో వెళ్ళగలరు. 2వది. 3వది ఇతరత్ర ఇంకేదైనా అంటే యూసెస్ అనేది ఒకటి వస్తుంది, ఉపయోగాలు. ఆ టెన్స్ ని దేని కొరకు ఉపయోగిస్తాం? ఈ 3 మన బ్రెయిన్ లో ఫ్లాష్ లాగా. ఇదంతా భూస్వరూపాలకు సంబంధించినటువంటి స్టడీస్. ఇక్కడే మనకు ఒక 2-3 బిట్లు వచ్చిన ఒక బోర్డు మీదని. ఓకేనా? సో దీని తర్వాత నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ఇండియన్ రివర్ సిస్టమ్ తీసుకుంటాం అన్నమాట. అప్పుడు మళ్ళీ మన భారతదేశంలో ఏమేమి ఉంటాయో ఒక మొత్తం స్ట్రాటజిక్ అంతా చెప్పిన తర్వాత స్టార్ట్ చేస్తాం అన్నాడు మ్యాప్. ఓకేనా? ఎగువ భాగము లేదా బాల్య దశ అంటారు. బాల్య దశ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మైదాన ప్రాంతాలలో ప్రవహించే భాగాన్ని మధ్య భాగము లేదా యవ్వన దశ అంటారు. యవ్వన దశ అంటారు. నెక్స్ట్ సముద్రాలలో కలిసే ముందు ప్రాంతాన్ని దిగువ భాగము లేదా వృద్ధాప్య దశ అంటారు.
దిగువ భాగము లేదా వృద్ధాప్య దశ అంటారు. ప్రొడక్షన్ ని రీస్టోర్ చేయాలి. రీస్టోర్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? సో మళ్ళీ ఒరిజినల్ ప్రొడక్షన్ కి మెయింటైన్ చేయాలి అంటే మనము సో ఎంప్లాయీస్ ని ఇంక్రీజ్ చేయాలన్నట్టు. మరి వాచ్ పర్సంటేజ్ షుడ్ బి ఇంక్రీజ్డ్ అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారు. మరి పర్సంటేజ్ ఇంక్రీజ్డ్ అంటే ఫార్ములా ఏమని తీసుకోవాలి? డిఫరెన్స్ బై స్మాలెస్ట్ నెంబర్ అనేటువంటిది కన్సిడర్ చేస్తాం. దెన్ వాట్ అబౌట్ యువర్ ఆన్సర్ సార్? 33 1/3% మీద రెండు ఆప్షన్స్ ఉంటాయి సార్. మరి ఆ రెండు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ క్లారిటీగా ఇవ్వాలి? 33 1/3%. A person spends 75% of his monthly income. A person spends 75% of his monthly income. Full stop. If his income is increased by 20%, if his income is increased by 20%, if his income is increased by 20%, then he increased his expenditure. He increased his expenditure 8%. Then find the percentage change. Then find the percentage change. Right, దాని రిలేటెడ్ క్వశ్చన్ అనేటువంటిది ఆల్రెడీ మనం బేసిక్ క్లాస్ లో కూడా చేయడం జరిగింది సార్. వన్స్ అగైన్, సో ఇన్కమ్ మనకి తెలవదు, బేసికల్లీ ఎక్స్పెండిచర్ మనకి తెలవదు, సేవింగ్ అనేటువంటిది కూడా తెలవదు. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు సార్? ఎ మ్యాన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిస్ ఇన్కమ్ అన్నారు. అంటే ఓవరాల్ 100 రూపీస్ ఇన్కమ్ ఉంటే 75 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు. అంటే ఎంత సేవింగ్ అవుతుంది అన్నట్టు సార్? 25 రూపీస్ సేవింగ్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్? రైట్. ఇన్ ది మీనింగ్ ఆఫ్ పర్టైనింగ్ టు ఆర్ బిలాంగ్ టు, ఇన్ ది మీనింగ్ ఆఫ్ pertaining to or belong to also we should use of. For example, KCR is a native. Stop, destroy, disconnect, right? Controlled, collapsed. This type of meanings will come there. ఆగిపోట, నలిగిపోట, చీలిపోట, ఎగిరిపోట, లేచిపోట, కరిగిపోట, తొలిగిపోట, బ్రద్దలగుట, విడిపోట, చెడిపోట, ఇలాంటివి వస్తాయి. OFF, we discussed carbon border tax. Which of the international organization proposed the carbon border tax? European Union. Which of the international organization opposed the proposal of the European Union carbon tax? Yes. And corporate tax, that is a world corporate tax, that is by the these all countries, and that is approved by the all other group. Atla avandi kuda that is all comes under the international affairs, relation with the neighborhood countries. At point discuss chestam. So the first topic is here. First topic okati mottham topics raskunnam. First, that is the national affairs. Wet air is lighter than the dry air because in the wet air there is a lighter molecules are present, like H2O molecules. H2O molecules are the much lighter than the nitrogen and oxygen molecules which are present in the dry air. Okay, so that's why wet air is the lighter than the hot air. Velocity of sound in air or gases, which means sound velocity does not depend on the pressure, means if the pressure is increases or the decreases, there is no change in the velocity of the sound. In the examination, you may ask like this, correct? If the pressure of the gas is doubled, then what about the velocity of the sound in that gas? Option A, doubled. Option B, decreases. Option C, remains constant. Option D, none of these. Remains constant. So that's why pressure does not affect the velocity of the sound. Number series, letter repeated series. What is different ఉంటుంది? ఆ డిఫరెంట్ ఉండేదే మన ఆన్సర్. ఓకేనా? దట్ ఈస్ ఆడ్ మెన్ అవుట్ ఆర్ క్లాసిఫికేషన్. ఆడ్ మెన్ అవుట్ అంటే విభిన్న పరీక్ష తెలుగులో చెప్పాలంటే. ఇజ్ ఇట్ క్లియర్? ఏవో 4 లెటర్స్ ఇస్తాడు, 3 లెటర్స్ సిమిలర్ గా ఉంటాయి. ఆ 3 లెటర్స్ కి ఏవో సిమిలారిటీ ఉంటుంది, ఒక లెటర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఉండేదే మన ఆన్సర్. అలాగే నెంబర్ అనాలజీ, ఇక్కడ నెంబర్ అనాలజీ, అలాగే నెంబర్ క్లాసిఫికేషన్.
చూసారా, చూడడానికి ఒక టాపిక్ నెంబర్ సిరీస్, డైరెక్ట్ గా నెంబర్ సిరీస్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అడుగుతాడు, మినిమం 2 మాక్సిమం 3 వరకు అడుగుతాడు. బట్ ఆ నెంబర్ సిరీస్ అనే టాపిక్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే దగ్గర 4 to 5 క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఇది క్లియర్? 27th ప్రాబ్లం అండి. ఫస్ట్ 3, 7, 15, నెక్స్ట్ 63, నెక్స్ట్ 127 మధ్యలో బ్లాంక్ ఇచ్చేసాడు. కానీ ఇక్కడ కూడా ఏమవుతున్నాయి, నెంబర్స్ ఉన్నాయి మనకి అప్ అండ్ డౌన్గా ఉన్నాయి కాబట్టి. సో ఒకసారి ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ 3, నెక్స్ట్ 7, 15, క్వశ్చన్ మార్క్ 63, నెక్స్ట్ 127. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఈ 3 నుంచి ఈ 7 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే ఇంటూ 2 + 1 చేశాడండి. అంటే కదా 3 × 2 6, 6 + 1 7. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉండి దీన్ని కూడా అంతే ఇంటూ 2 + 1 చేశాడు. అలానే నెక్స్ట్ కూడా మీరు ఏం చేస్తారు, ఇంటూ 2 + 1 చేయండి. కాబట్టి 15 అనే నెంబర్ని ఇంటూ 2 చేయండి 30 అవుతుంది, +1 యాడ్ చేయండి ఎంత వస్తుంది 31 అవుతుంది. అలానే నెక్స్ట్ దీన్ని కూడా ఏం చేస్తారు, ఇంటూ 2 + 1. అలానే నెక్స్ట్ ఇది కూడా ఏమవుతుంది, ఇంటూ 2 + 1. కాబట్టి 63 అనే నెంబర్ని ఇంటూ 2 చేసి +1 చేస్తే ఏమవుతుంది 127 అవుతుంది. కాబట్టి మనకి ఏమవుతుంది ఆన్సర్ కావాలంటే ఇక్కడ మనకి చూడండి 31 అనేది ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్లో. ఓకే, మరి నెక్స్ట్ 28th సమ్ చూడండి ఒకసారి. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 2, 6, 7, 21, 22, 66, 67. అయితే నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. కాబట్టి మీరు గమనించండి ఫస్ట్ ఇక్కడ 1 నుంచి 2 అనే నెంబర్కి రావాలి అంటే ఏం చేస్తున్నాడంటే +1 యాడ్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉండి దీన్ని ఏం చేస్తున్నాడు 2 × 3 6 అవుతుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ ఉండి 6 నుంచి 7 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే మళ్ళీ +1 యాడ్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ చూడండి ఇది ఇంటూ 3. ఓకేనా, ఫస్ట్ +1 × 3, +1 × 3. కాబట్టి గ్యారంటీకి ఇది కూడా ఏమవుతుంది ఈసారి +1 అవుతుంది. నెక్స్ట్ ఏమో ఇది ఇంటూ 3 అవుతుంది. అలానే నెక్స్ట్ ఇక్కడ ఏమో +1, నెక్స్ట్ ఏం చేయాలి ఇంటూ 3 చేయాలి. మరి 67 అనే నెంబర్ని ఇంటూ 3 చేయండి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి. సరే అండి, 67 అనే నెంబర్ని ఇంటూ 3 చేసినట్లయితే మనకి సో 201. కాబట్టి ఆ 201 ఎక్కడ ఉందండి ఆప్షన్లో 4th ఆప్షన్. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరోనా నుండి రక్షణ పొందాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్ వేయించుకోవడం. కాబట్టి శామ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో సుమారుగా 2000 మంది విద్యార్థులకు వ్యాక్సిన్ వేయించాలనే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇది ఒక 2-3 రోజులు కంటిన్యూగా జరుగుతుంది. కరోనాకు సంబంధించి బయటపడడానికి ఇది రక్షణ మార్గం కాబట్టి ఈ వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఎవరూ కూడా అపోహలకు వెళ్ళొద్దని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా నుండి రక్షణ పొందడంతో పాటు ఒకవేళ కరోనా వచ్చినా సరే ఏ విధమైన ఇబ్బంది ఉండదని చెప్పి అనేక మంది డాక్టర్లు లేదా నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలనేది నా మనవి. దానితో పాటు భౌతిక దూరాన్ని పాటించాలి. అదేవిధంగా శానిటైజర్తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. తప్పనిసరిగా మాస్క్ను ధరించాలి.
Thank you.